పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఎట్టంటి మొగుడు నాకొచ్చే మొగుడు ఏ దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు నవ మన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు నా గుండెలో నీ ఉండిపోవా నా కళ్ళలో దాగుండిపోవా చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా నా గుండెలో నీ ఉండిపోవా నా కళ్ళలో దాగుండిపోవా చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా నా గుండెలో నీ ఉండిపోవా నా హృదయం ప్రతివైపు వెతికింది నీ కోసమేలే నా నయనం ఎటువైపు చూస్తున్న నీ రూపమేలే పాటలు పల్లవి కావాలి ఎదలో మెదిలే కథలే పాడాలి నీ కళ్ళలో నన్నుండిపోని నీ గుండెలో రాగాన్ని కాని సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి మన ప్రేమనే చూపని నీ కళ్ళలో నన్నుండిపోని ఓకే పర్ఫార్మెన్స్ లన్నీ అయిపోయాయి రెండు టీంల వాళ్ళు కూడా బాగా చేశారు ఇక మన జడ్జెస్ మార్కులు ఇవ్వాలి సో రెండు టీంలు రెడీయా ఓకే అయితే మరి జడ్జెస్ ని పిలిచేద్దామా వెల్కమ్ అవర్ జడ్జెస్ ముందుగా రాజలక్ష్మి గారు మార్క్స్ ఇస్తారు అందరూ బాగా చేశారు అందుకే విడివిడిగా కాకుండా టీం అందరికీ ఒకే స్కోర్ మార్కులు ఇస్తున్నాం ఆగడు టీం స్కోర్ 100 దూకుడు టీం స్కోర్ 50 సక్కుబాయ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి దూకుడు గుంపుకి 100 ఆగడు మందకి 50 వావ్ సమానం సరితూకం అంటే ఇదే పెద్దవాళ్ళిద్దరూ రెండు టీంలను గెలిపించారు ఎవ్రీబడి హ్యాపీ లెట్స్ ఎంజాయ్ కమ్ ఆన్ లెట్స్ ఎంజాయ్ అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే
నవ్వితే నేనేమో సుంకా మళ్ళీ అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో సుంకా మల్లే అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ పుట్టలో దాచాను బంగిన పల్లి వరసకే నేనేమో రంబకి చెల్లి అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ సోసి మదరాసి రబ్బర్ బొమ్మ నీ ఇస్మైలు ఇస్టైలు అదిరిందమ్మా ఇక నా పక్క నీ జోడి కుదిరిందమ్మా ఎహరాయే దేశీ బలి గుమ్మ జంక్షన్ లో నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో కోళ్ళ పెడతవ తల్లో జోడు గుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బళ్ళో ప్యాంటు షర్టు వేసుకున్నా పక్కా మాసు పోకిరి నువ్వు ఏంటమ్మా? రేపు గుర్తుంది కదా నాన్న, నా పెళ్లికి ముందే మీరు అమ్మ మెళ్ళో తాళి కట్టాలి. మీ పెళ్లి జరిగాకే నా పెళ్లి జరుగుతుంది. మీరు ముందు భార్య భర్తలే, ఆ తర్వాత నాకు తల్లిదండ్రులుగా పెళ్లి చేయండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని నాకు తెలుసు. నా పెళ్లి కోసం పెద్దమ్మ అన్నయ్య అంతా కష్టపడుతున్నారు. అందరూ కలిసి పాలు పంచుకోవడం నాకు ఆనందంగానే ఉంది. కానీ అన్నింటికన్నా నాకెక్కువ ఆనందాన్నిచ్చేది, నేను సంతోషపడేది మా అమ్మ మెళ్ళో మీరు తాళి కట్టడమే. రేపు సిద్ధంగా ఉండండి నాన్న. గుళ్ళో మీకు అమ్మకి పెళ్లి. అలా అని నాకు మాటిచ్చారు. అక్క, బావ పైకి పోలేదక్క, జస్ట్ పారిపోయాడంతే. అక్క, ముఖం మార్చుకొని 2 దినాలైనా కాలేదు, గప్పుడే పారిపోయినవా మొగుడా? అక్క, ఆ పిల్లి శంభులింగం గాడికి నిజం తెలిసి బావను సంపునికి వస్తే పాపం బావ మాత్రం ఏం చేస్తాడక్క? అందుకే అలవాటుగా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిండు. అక్కా రేయ్, ఇంకొక్కసారి మధ్యలోకొస్తే చేయితోని కాదు, నీ తల్లి చెప్పుతోని కొడతా. వియ్యపోళ్ళింటికి వెళ్ళి వాళ్ళకి అసలు రూపం చూపించిండు. సంగీత్కొచ్చి నాతో ఆడి పాడిండు. రేపు పెండ్లికొస్తాడనుకుంటే పత్తా లేకుండా పోయిండు. గా పిల్లి గానికి ఇప్పుడే నిజం తెలిసిపోవాలా? ఊరుకో అమ్మా, నాన్న ఏడున్నా
ఆయన ఆశీస్సులు నాకుంటాయి. పోనీ ఆ శంభు గారి నేను వేసేయాలనా? రేయ్ రేపు పెండ్లి పెట్టుకొని ఏంద్ర నీ యేసుడు? వద్దు, ఈ పెండ్లి అయిపోని తర్వాత పిల్లిగాని సంగతి చూద్దాం. ఏమయ్యా ఏమైపోయినవయ్యా? బావా మీరంతా నాకు హెల్ప్ చేయాలి బావా. ఏంది బావా? పెళ్లికొచ్చే మీ బంధువులందరినీ మీరు గుర్తుపడతారు కదా. ఎంట్రన్స్ దగ్గరుండి మీ బంధువులు కాని వాళ్ళు గాని, మీరు పిలవని వాళ్ళు కాని, కొత్త వాళ్ళు ఎవరొచ్చినా వాళ్ళని లోపలికి పంపొద్దు. చెంచా, నీకు మన వాళ్ళంతా తెలుసు కదా, డైరెక్టర్స్, హీరోస్, హీరోయిన్స్, ఆల్ క్రాఫ్ట్స్ పీపుల్, బిజినెస్ పీపుల్ కాకుండా కొత్త వాళ్ళు ఎవరొచ్చినా సరే లోపలికి పంపొద్దు. అలాగే బాబు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా సరే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ జాగ్రత్తలన్నీ ఎందుకు బావా? మా చెల్లెలు ఒకడిని ఇష్టపడిందని మీకు తెలుసు కదా. ఆడు ఫాల్తుగాడని చెప్పి వదిలేసింది కదా. కానీ వాడు వదలట్లేదు. తన్ని నా బుద్ధి రాలేదు వాడికి. పెళ్లికొచ్చి చైత్రుని ఎత్తుకెళ్తానని నాతోనే ఛాలెంజ్ చేశాడు వాడు. ఆ సాలేగాడు ఎక్కడ ఉంటాడో చెప్పు బావా, అన్ని పోయి బొక్కలు విరగదీస్తా. పెళ్లి పనులు పెట్టుకుని వాడితో గొడవ పడడం వేస్ట్ బావా. వాడంతా వాడు ఇక్కడికి వస్తే మాత్రం వేసేద్దాం బాబు, పెళ్లికి బలిద్దాం. అంతొద్దు. వాడు ఆకురౌడి కాదు, చదువుకున్న క్రిమినల్. చైత్ర అంటే వాడికి బాగా కోపం ఉంది. మనం చాలా అలర్ట్ గా ఉండాలి. గట్లనే బావా. చెప్పిందంతా గుర్తుందిగా. ఎట్నుంచి కొత్త వాళ్ళు వచ్చినా ఆపేయండి. మనకు సంబంధం లేని వాడు ఒక్కడు కూడా మండపంలోకి రావడానికి వీల్లేదు. చైత్రపై ఈగ కూడా వాలకూడదు. పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలి. వెళ్ళండి. చెంచా వెళ్ళు. అలాగే బాబు. రండి, అందరు మంచిగుండ్రా? నమస్తే. నమస్తే. రండి. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. నమస్తే. నమస్కారం. రండి. తీసుకోండి. మంచిగున్నారా? నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. మంచిగున్నారా? రాక ఏం రావుకోటమ్మా, మొగుడు తాను పోయినావంట కదా, ఎప్పుడు వచ్చినా? గీదినమే వచ్చినాడు పెద్దమ్మా. నీ మొగుడు వచ్చిండా? అదే మరి, అప్పుడు చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్నావు సక్కు. ఎవరైనా పాలల్లో నీళ్లు కలుపుతారు గాని నువ్వు పెట్రోల్ కలుపుకుంటున్నావు. వాళ్ళని చూడు, మనల్ని చూడు. మన బట్టలు ఎట్లున్నాయి, వాళ్ళ బట్టలు ఎట్లున్నాయి? సూటు బూటు మనకెందుకు పనికొస్తాయి? అరే, ఈ సంబంధం గసమంటిది కాదు లెక్క. నువ్వు లోపలికి పోయి కూసోపో. ఏదో నాకు తెలిసిన ముచ్చట చెప్పాలా బిడ్డ, మంచి అనుకో చెడు అనుకో. నువ్వు తమ్ముని తానికి పోవే, గానే ఉండు. వచ్చిన వాళ్ళందరికీ సమాధానం చెప్పుడు నా వల్ల కాదు, పో. రిషి, ఈ రోజు నుంచి నీ ప్రేమ కథలో ఈ మేఘమాల మాయమవుతుంది. బుట్ట బొమ్మగా నీ ముందుకొస్తాను. నేనే బుట్ట బొమ్మనని ఈరోజు నీకు చెప్పేస్తాను. ఎన్ని రోజుల ఆ దాగుడు ముద్దల ప్రేమ కథ ఆగిపోయి మన కొత్త కథ మొదలవుతుంది. మన ప్రేమ, మన పెళ్లి, మన ఫ్యామిలీ తలుచుకుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది. నీకెప్పుడెప్పుడు చెప్దామా అని మనసు ఉవ్వెళ్ళూరుతుంది. చెప్పేస్తాను రిషి, చెప్పేస్తాను. ఈ రోజే నేనే నీ బుట్ట బొమ్మని చెప్పేస్తాను. అరే ఓ పాగల్, ఇది ఫంక్షన్ హాల్ అనుకుంటున్నావా, సినిమా హాల్ అనుకుంటున్నావా? ఆ విజిలేంది బే? ఆనందం బాలమ్మ, కేకే బాబుని పెళ్లి కొడుకుగా చూస్తుంటే ఆనందం ఏళ్ళ రూపంలో వచ్చేస్తుంది.
నిన్నటిదాకా ఈ పెళ్లి అవుతుందో లేదో తెగ టెన్షన్ పడ్డా. ఇన్ని అడ్డంకులు ఏ పెళ్లికి రాలే. 100 సంబంధాలు చూసినాం, ఏది సెటిల్ కాలే. ఆఖరికి బంక ఫ్యామిలీ తగిలింది, అది ఫేక్ అని తేలింది. సదానంద బావ వచ్చిండు పోయిండు. ఫైనల్ గా ఇలా పెళ్లి షురు అయింది. అయితే వెళ్ళి పండగ చేసుకోపో. పండగ కాదు బాబు, పెళ్లి చేసుకుంటా. ఎన్నాళ్ళు బాబు గుస్స అవుతాడని గమ్మునుండా. ఇలా బాబు పెళ్ళి అవగానే అలా నేను పెళ్లి చేసుకుంటా. మరి పెళ్లి కూతురు రెడీగా ఉందా? వీడికి కూడా రెడీగా ఉండాలా? ఎవరో ఒకరిని చేసుకుంటాడులే. మీరు అలాగ అనకండి అమ్మా, పెళ్లి గురించి నాకు చాలా కాలాలు ఉన్నాయమ్మా. అవును, మా బావని చూసినావా? వారిని ఇది ఇక్కడ కూడా వదలటం లేదా? నిన్నే. చూసానమ్మా, పెళ్లి బందిట్లో ఉన్నారు. అవునా? ఏ దివ్య, ఇలారా, నువ్వు రెడీ చేస్తుండు, నీ ఇప్పుడే వస్తాను. నువ్వు కూడా చూసుకో. సరే. బాలకోటమ్మ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. నాకెందుకు? అబ్బా, ఈ మున్నడే సినిమా హీరో లెక్కున్నాడు. ఆయన సినిమా హీరోనేనంట. ఏ సినిమా చేసిండు? ఇంకా రిలీజ్ కాలేదు గాని తెరపై తెలుగు హృతిక్ రోషన్ లెక్కుంటాడు కదా. అవునే, ఆ కండలు, ఆ హైటు, ఆ హెయిర్. అబ్బా, ఏ మా బావకి దిష్టి పెడుతున్నారేంది? ఏం మీ బావపై నీకు మాత్రమే హక్కుందా? ఆయన మీ బావేం కాదు, సినిమా హీరో. ఎవరైనా సైడ్ కొట్టుకోవచ్చు. చంపుతా. మా బావ నాకే సొంతం. అబ్బా, కొంపదీసి కట్టుకుంటావా ఏంటి? కట్టించుకుంటా తాళి. నీకంత సీన్ లేదులే. మీ అన్నయ్యకి తను చెల్లెల్నిస్తున్నాడని చెప్పి నిన్ను చేసుకుంటాడా? ఎందుకు చేసుకోడు? బావకి నేనంటే చాలా ఇష్టం. ప్రూవ్ చేస్తావా? నిశ్చితార్థం దినానా కష్టసుఖం తిని బావ కారంతో బాధపడుతుంటే నేనే గ్లాస్తో నీళ్ళిచ్చిన. అవి తాగి బావ మస్తు ఖుషి అయ్యిండు. నా కళ్ళలో కళ్ళు పెట్టి అదోలా చూసిండు. గది చాలదేంది? చాల్తి. ఇప్పుడు మా ముందు ప్రూవ్ చేయి. మీ బావ దగ్గరికి వెళ్ళి నువ్వంటే ఇష్టమని చెప్పించు. ఏ చెప్పించలేవా? అంటే అది భయపడుతున్నావా? నాకేం భయం. అయితే వెళ్ళు. వెళ్తా. బాయ్. బావా, నేను ఎలా ఉన్నాను? అబ్బా, ఎట్లా తలూపుడు కాదు, నోటితో చెప్పాలి. ఆగు, ఒక్క నిమిషం. మా దోస్తాళ్ళు వచ్చిండ్రు, గాళ్ళ ముందు చెప్పు నీకు నేను బాగున్నానని. మస్తు ఫాస్ట్ గా ఉన్నారే. బావా, గీళ్లే నా దోస్తాళ్ళు. గిది లావణ్య. ఆగు, నాకు నోరు లేదా? నేను పరిచయం చేసుకోలేనా? ఏ హీరో, కండలు మస్తుగా పెంచినవులే. రోజు జిమ్ కెళ్తావా, లేదంటే రోజంతా జిమ్ లోనే ఉంటావా? ఏడో దగ్గర ఉంటాడులే. హృతిక్ రోషన్ అని పిలుస్తాం, ఏమనుకో కదా. అవును, 6 ప్యాకా 8 ప్యాకా? ఏదో ప్యాక్లే. బావ గాలాన్నివ్వండి, మీద పడతారేంది? హీరో 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 నాకు సెకండ్ ఇవ్వా. హీరో హీరో నాకు సెకండ్. బెల్లం ముక్కు మీద ఈగలు వాలినట్టు నా హీరో మీద అలా వాలిపోతున్నారేంటి? తనేమైనా పబ్లిక్ ప్రాపర్టీ అనుకుంటున్నారా? నా ప్రాపర్టీ, నా కాబోయే పత్తి. నాకు తప్పకుండా వదలు. ఏం చేస్తున్నారు? దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. రిషి గారు, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మిమ్మల్ని అక్కడ పిలుస్తున్నారు. వెళ్ళండి 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 రిషి గారు. బాబా, ఆగు. ఇదేవరే నీకన్నా మంచిగుంది? చూస్తుంటే నీ సవతిలాగుందే. చిచి, గిది నా సవతింది. మరెవరు? నీ బావకేమైతుంది? లవరా? చిచి, లవరు కాదు, ఫ్రెండ్ కాదు, బంధువు కాదు, దూరపు చుట్టం. గదిగో గా చివరుంది, గా కుర్చీ లెక్కనమాట. నేను కుర్చీ లాంటి దాన్నే, కానీ మీరేంటి ఈగన్నా చుట్టుకున్నారా ఆయన్ని? నీకేంటి?
నాకేంటంటే రిషిని ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. రిషి కూడా ఆమె లవ్ చేస్తున్నారు. నీతో రిషి ఇలా ఉండటం ఆ అమ్మాయి చూస్తే ఏం బాగుంటుంది చెప్పు? మస్తు బాగుంటది. ఏయ్, నేను చెప్పేది సరిగ్గానే విన్నావా? విన్నా, బావకి లవరుందని చెప్పినావు గంతే కదా. దాని అర్థం నీలాంటి వాళ్ళు సైడ్ అయిపోవాలని. లే, నాకు లైన్ క్లియర్ అయిందని. అదెలా? ఇప్పుడు నా కాబోయే వదనకి లవర్ ఉన్నాడు కదా. ఉన్నాడు. గాన్ని వదిలేసి వదిన మా అన్నం చేసుకుంటుంది కదా. ఆ గట్లనే బావ తను లవ్ చేసిన పోరును వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటాడు. ఇది లెక్క. రండే. ఇదే లెక్క. ఇది తిక్కల్దా మంచిదా?